ఈ అద్భుతమైన సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శిలలో మాట్లాడిన మూడవ మాటను ధ్యానం చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. మరొక పర్యాయం ఈ అద్భుతమైనటువంటి సమయంలో నీవు పలికినటువంటి అద్భుతమైన యావత్తు ప్రపంచానికి, భూమికి, పరలోకానికి, సమస్తానికి ఆధారమైనటువంటి 7 మాటలలో మూడవ మాటను ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ధ్యాన వాక్యములో ఏకీవించుచున్న వారిని మీరు దీవించండి, ప్రభావితం చేసి నీ మాట యొక్క ఉద్దేశాన్ని మా పట్ల నెరవేర్చండి. ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప దయచేసి మీ సన్నిధి ఉంచమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్న తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ మూడవ మాటలో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన సిలువలో వేలాడుతూ 3 మ్రేకులపై తన విలువైనటువంటి జీవితాన్ని అల్లాడిస్తూ వేదన చెందుతూ ఈ భూమి మీద మిగల్చబడినటువంటి మనందరి కొరకు అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలలో మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పుల్లరా, ఈ మూడవ మాట ఏం తెలియజేస్తుంది అని అంటే, ఒక బాధ్యతను మనకు కనపరుస్తూ ఉంది. అనగా ఆయన బాధ్యత కలిగినటువంటి దేవుడు, బాధ్యతను చూపించే దేవుడు, బాధ్యతలను అప్పగించే దేవుడు. ఈ సందర్భంగా ఆ వచన భాగంలో ఆ మాట ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు అని అంటే, ఆయన తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభు వారి శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. తనను శారీరకంగా కన్న తల్లి ఉంది. తన వలన మేలు పొందినటువంటి ప్రజలు ఉన్నారు. చిత్రహింసలు పెట్టేటువంటి వారు ఉన్నారు. ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే చూసి పైచాచిక ఆనందాన్ని అనుభవించేవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ అక్కడ రాయబడినటువంటి మాట, తన తల్లియు తను ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను వారిరువురు కూడా దగ్గర నిలిచి ఉండుట ఆయన చూచినప్పుడు, ఆయన మూడవ మాటగా తన నోరు తెరిచి ఈ అద్భుతమైనటువంటి మాటను తెలియచేశాడు. అంటే వారిద్దరూ కూడా, మరి తల్లి అయినటువంటి మరియా, అలాగే తను ప్రేమించి ప్రాణంగా ఉన్నటువంటి శిష్యుడైన యోహాను, ఆయన బ్రతుకున్నంత కాలం వారితో జీవించారు. వారి యొక్క అడుగుజాడల్లో నడిచారు. ఆయన చేసిన కార్యాలను చూశారు. ప్రభుని ఎంతగా మహిమపరచాలో అంతగా మహిమపరుస్తూ దేవునితో వారు నడిచారు. చివరి దశలో ఆయన లేకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి ఆలోచనతో ఆయనకు దగ్గరగా ఉండడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు ప్రియమైన మిత్రులారా, సమాజంలో చాలామంది నాన్న వాళ్ళు, నీ అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళందరూ నా వాళ్ళేనని, వాళ్ళందరూ నా తాలూకా అని. ఈరోజు వారి కష్టాల్లో నేను కలుసుకుంటున్నాను, రేపు ప్రొద్దుట వారు కూడా నాకు సహాయం చేస్తారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు నాకేంటి ఇబ్బంది, నేను దేనికి భయపడాలి, దేనికోసం ఆలోచించాలని కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో ఇలాంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకొని అలాంటి వారిని చూసి చాలా ధైర్యంగా ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం మరొక మాటను చూస్తే,
లూకాసు సువార్త 23వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచూ ఉండిరి. ఇక్కడ ఈ మాటను చూస్తే ఎంత బాధాకరం ప్రియులారా. ఆయనకు నెలవైన వారును గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలవబడ్డారు. ఆయనకి నెలవైన వారు అని అంటే యేసు ప్రభువుతో పరిచయం ఉన్నవాళ్ళు. ఆయనకి ఎలాగ యేసు ప్రభువుతో ప్రజలకు ఎందుకు పరిచయం, ఎందుకు ఆయన నెలవైన వారిగా వారు అక్కడ ఉన్నారు అని అంటే, వారందరూ ఏ విధంగా నెలవైన వారయ్యారు, పరిచయం అయ్యారు అని అంటే, వారు కష్టాలలో ఉన్నప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చినవారు. వారు పుట్టకతో అనేకమైనటువంటి వ్యాధులతో ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా విడుదల స్వస్థత లేనప్పుడు ఆయన దగ్గరకు వచ్చి విడుదల పొందినవారు. దుఃఖంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు చెంతకు వచ్చి ధైర్యం పొందినవారు. అనేక మంది చనిపోయి ఆ సమాధులలో పెట్టబడినవారు, చనిపోయిన తర్వాత ఆ పాటి మీద మోసుకొని పోబడుతున్నవారు, అనేకమైనటువంటి దయాలు చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత ఒక్కొక్కరు మరి 35 సంవత్సరాల నుండి, 18 సంవత్సరాల నుండి, 12 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి రోగములతో, వ్యాధులతో పీడించబడుతున్న వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి విడుదల పొందారు. ఆ విధంగా యేసు ప్రభు వారు వారికి పరిచయం అయ్యారు. ఆ విధంగా వాళ్ళు పరిచయస్తులుగా ఉన్నారు. దేవుని వలన మేలు పొందినటువంటి వారందరూ, అనేక సూచక క్రియలు, అద్భుతమైనటువంటి కార్యాలు పొందిన వారందరూ ఆయనను మామూలుగా ఉన్నప్పుడు ఏ మేలైనా ఈయన వల్ల దొరుకుద్దేమో అని కూడా తిరిగిన వారందరూ కూడా ఆయనకు శ్రమ వచ్చినప్పుడు, చేయనటువంటి నేరాన్ని ఆయన మీద మోపి ఆయనని సిలువ వేసినప్పుడు వాళ్ళందరూ కూడా దూరంగా నిలబడ్డారు. వారికి శ్రమ కలిగినప్పుడు దేవుడు వారి దగ్గరకు వెళ్ళాడు. వారు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వారిని చేర్చుకున్నాడు. వారు భయంకరమైనటువంటి అంటరాని వ్యాధులతో, ఇబ్బందులతో వారు ఉన్నప్పుడు అందరూ లోకము సొంత వారు అసహించుకొని దూరం పెట్టిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారందరినీ చెంతకు చేర్చుకున్నాడు. కానీ ఆయన శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఈ సందర్భం ప్రియులారా మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, ఈనాడు చాలామంది ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గరకు రాకుండా, ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిని ఇష్టపడకుండా, ఆయన అంగీకరించకుండా జీవించేవారు ఉన్నారు. మరికొంతమంది అంగీకరించిన నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించి అంతంత మాత్రంగా ఆత్మీయ జీవితంలో నడిచేవారు ఉన్నారు. ఈరోజు మనలాంటి వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునికి ఎందుకు దూరంగా ఉంటున్నాము అని అంటే, ఈరోజు ఒకవేళ నీకున్నటువంటి ధనాన్ని చూసి నీవు దేవుని దూరం పెడుతూ ఉన్నావు. నీ వెనక ఉన్నటువంటి బంధుబలగాన్ని చూసి, లేదా నీకులో ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని చూసి, నీకున్న తెలివితేటలను చూసి, అందాన్ని చూసి, పిల్లరా ఆ ధనము, ఆ బలము, ఆ కులము, ఈరోజు ఇవన్నీ చూసి మనం దేవునికి దూరంగా ఉంటున్నాం. కానీ ఈ యొక్క వాక్యం చాలా క్లియర్గా మనకు చూపిస్తూ ఉంది ఆధారాలతో. ఈ లోకములో ఎంతమంది నాకున్నారని నువ్వు అనుకున్నా, ఈరోజు నీ పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు ఎంతోమందికి సహాయం చేస్తూ వచ్చావు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నావు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నావు, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నావు. ఈరోజు నీ దగ్గర లేకపోయినా ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నావు. ఏమని అంటే, ఒక దినాన వీళ్ళందరూ నాకు ఉపయోగపడతారు, వీళ్ళందరూ నా దగ్గరకు వస్తారని. మనందరం చూసాం గత దినాలలో. పిల్లరా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు, ఆ భయంకరమైనటువంటి యొక్క కరోనా వైరస్ వచ్చినప్పుడు మన సొంత వాళ్ళే, కొంతమంది కుటుంబాలలో విచారకర విషయం ఏంటంటే, భార్య దగ్గరకు భర్త వెళ్ళలేదు, భర్త దగ్గరకు భార్య వెళ్ళలేదు, తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళలేదు, పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళలేదు. ఈరోజు నిజంగా ఎంత భయంకరమైన సన్నివేశాలు మనం గత దినాలలో అనుభవించాము. మరి రాబోయే రోజుల్లో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు మనుషులను నమ్మి, మనుషుల మీద ఆధారపడి, బలాన్ని నమ్ముకుని, ధనాన్ని నమ్ముకుని, నీ కులాన్ని చూసి, నీ వెనక ఉన్నటువంటి వారందరినీ చూసి, అందాన్ని చూసి ఈరోజు నువ్వు ఒకవేళ దేవుని దూరంగా పెట్టినట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.
కేవలం అవన్నీ విడిచిపెట్టి యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్యకు దగ్గరగా ఉంటే కష్టకాలములో, శ్రమకాలములో ఆయన నిన్ను విడవడు. ఎందుకంటే ఆయన బాధ్యత కలిగినటువంటి దేవుడు, బాధ్యత కలిగినటువంటి దేవుడు. ఈరోజు మన జీవితంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా మనం కొన్ని విషయాలు చూస్తే 88వ కీర్తన 8వ వచనంలో కీర్తనాకారుడు ఈ భాగాన్ని రాసి ఉంచాడు. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు, వెలుపలకి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. పిల్లరా, నా నిలవలను నాకు దూరముగా ఉంచి ఉన్నావు, నీవు నా దృష్టికి, వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. అవును, కీర్తనాకారుడి యొక్క జీవితంలో కూడా మరి తనకున్నటువంటి స్నేహితులు, తను ఎంతోమందికి ఉపయోగపడ్డాడు, ఎంతోమందికి సహాయం చేశాడు, ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి మరి యొక్క దావీదు జీవితంలో కూడా మరి కష్టకాలం వచ్చినప్పుడు, లేదా సములు చేయనటువంటి నేరానికి తనను చంపాలని తరుముతూ ఉన్నప్పుడు అయ్యో పాపం అనేవాడు లేదు, ఆదుకునేవాళ్ళు లేరు. అన్యాయంగా దావీదుని ఎందుకు అలా తరుముతున్నావు, చంపాలనుకుంటున్నావని అన్ని వేల మంది సైన్యాన్ని పెట్టి వెంటాడుతున్నప్పుడు సహాయం పడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అవును పిల్లారా, నిజమే. ఈరోజు వాక్యం ఆధారాలతో మన ముందు మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా, నీ దగ్గర డబ్బులున్నని చెప్పు, పరిస్థితులు బాగున్నని చెప్పు, నీవు పచ్చగా ఉన్నని చెప్పు, అందరూ నీతో నాతో మనందరితో వస్తారు. కానీ మన పరిస్థితులు బాగోకపోయినప్పుడు, లేదా మనం మరణించినప్పుడు మన వెంట వచ్చేవారు ఎంతమంది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి కొన్ని అనువైన కారణాల మీద వెళ్ళిపోయినా ఈరోజు అనేక మందికి ఆధారం చూపించినటువంటి మనం, అనేక మందికి సేవ చేసిన మనం, అనేక కుటుంబాలు నిలబెట్టినటువంటి మనం ఈరోజు మన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, మన బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతే, మన నాన్న వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళందరూ వచ్చి మన వాళ్ళకి సహాయం చేస్తారా అంటే ఈరోజు మనం అనేక సందర్భాలు చూస్తూ ఉన్నాం. సహాయం చేయడం లేదు సరికదా. ఈరోజు మరి ఈగల్లాగా పొడుచుకునే వాళ్ళు ఉన్నారు, కాకుల్లాగా పొడుచుకొని తినేవాళ్ళు ఉన్నారు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ 3వ మాటలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉండేవారిని, ఆయనతో సహవాసం కలిగేవారిని, ఆయనకు సమీపంగా ఉండేవారిని, ఆయన శ్రమలో ఉన్నప్పుడు కూడా, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా అలాంటి వారిని ఆయన మర్చిపోలేదు. కానీ మరి యోహాను అలాగే తల్లి అయినటువంటి మరియను మరి ఇద్దరిని దగ్గరగా నిలిచి చూచినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి మాట పలికాడు. పిల్లరా, మరి యోహాను ఏ విధంగా దేవునికి ఇష్టడయ్యాడు, ఏ విధంగా చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. అవునండి, యోహాను దేవుని చేత శిష్యుడిగా పిలువబడినటువంటి నాటి నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందే వరకు కూడా ఆయనకు సమీపంగా ఉండేవారు, ఆయనకు దగ్గరగా ఉండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యోహాను యేసుని అనగా దేవునిని ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించాడు. దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉన్నాడు. ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన శిష్యులలో మరి యేసు ప్రేమించిన శిష్యుడు యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అవును, యేసయ్యను ఆనుకున్నాడు గనుక, యేసయ్య మీద ఆధారపడ్డాడు గనుక చివరి దశలో యోహానుని దేవుడు మర్చిపోలేదు. అంత శ్రమలో వేదనలో ఉన్న, నరాలు తెగిపోయేంత వేదన, ప్రియమైన మిత్రులారా, మండు టెండలో ఆ రేకుల్లో వేలాడుతున్న తన బాధ కొరకు, తన కొరకు తను ఆలోచించాలని అనుకుంటాం ఎవరైనా. కానీ లోకానికి ఆయన వచ్చింది ఆయన కొరకు కాదు,
మనందరి కొరకు ఆయన వచ్చారు. ఆయన వేదన మన కొరకు, ఆయన యొక్క ఆరాటం మన కొరకు, ఆయన యొక్క దాహము, ఆయన ఆకలి, ఇవన్నీ కూడా ప్రియులారా మన కొరకు. ఈరోజు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే శిష్యులనైనా నేటి దినం ఆయనతో ఉండి, ఆయన సన్నిధితో ఉండి, ఆయన వాక్యమానుసారంగా జీవించేటువంటి వారిని దేవుడు ఇప్పటికి కూడా విడిచిపెట్టాడు. యేసయ్య రొమ్మున ఆనుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అన్ని విషయాలలో దేవుని యొక్క మాటలను వింటూ, దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ, యేసయ్య ఏ పోలికలో నడుస్తూ వచ్చాడో యోహాను ప్రతిదాన్ని గమనిస్తూ ఆయనకు సమీపంగా ఉండేవాడు, ఆయనకు దగ్గరగా ఉండేవాడు. ప్రియమైన మిత్రులారా, ఆ యొక్క శిష్యుడిని దేవుడు మర్చిపోలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఒకవేళ ఈ మధ్యకాలంలో దేవునికి దూరం అవుతున్నావేమో, దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నావేమో, ఓ దేవుని యొక్క కార్యాలకు దూరం అవుతూ ఉన్నావేమో, జీవితంలో ఖాళీ లేదని, కుదరడం లేదని, బిజీ అయిపోయానని అనేకమైనటువంటి కారణాలు చెప్తూ, షాకులు చెప్తూ, అన్నిటికీ ఆటంకాలు లేవు కానీ దేవునితో గడపడానికే ఈరోజు ఆటంకాన్ని కలిగి ఉంటున్నావేమో. జాగ్రత్త. దేవునికి దూరమైతే మనుషులెవ్వరూ నీకు దగ్గర కాలేరు. అత్యవసర పరిస్థితుల్లో దేవుడే తప్ప మనుషులు ఎవ్వరూ కూడా సహాయం చేయలేరు. ఎందుకంటే మానవుడే కనుక మానవుడు ఒక మానవుణ్ణి చేయగలిగిన చిన్న సహాయం చేయగలడేమో మనసు బాగుంటే, లేకపోతే మానవుని వల్ల అది సాధ్యము కాదు. కానీ ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎంత కష్టమైనటువంటి శ్రమైన, ఇబ్బంది అయినా, అది మరణకరమైన పరిస్థితులైనా, దుఃఖమైన, ఒంటరితనమైన, పేదరికమైన, ఆర్థిక సమస్యలైనా, దీర్ఘకాలిక వ్యాధైన, మానసిక కృంగిపోయే పరిస్థితులైనా, ఈరోజు శక్తిగలిగిన దేవుడు తప్పించగలడు, విడిపించగలడు. ఎప్పుడు అనంటే నీవు ఆయనకు దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండాలి, ఆయన యొక్క కార్యాలకు దగ్గరగా ఉండాలి, ఆయనతో ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ దైవికంగా సాగుతూ దేవునికి దగ్గరైపోవాలి. అలాంటి దగ్గరగా ఉండేవారిని దేవుడు విడిచిపెట్టాడు. శ్రమలు అనేటువంటివి అందరికీ వస్తాయి. ప్రియులారా, ఎడబాటు అనేటువంటిది అందరి జీవితంలో కలుగుద్ది. కానీ యేసయ్యకు దగ్గరగా ఉండేవారికి దేవుడు ఆశ్రయాన్ని కలిగిస్తాడు. దేవుడు అదొక మార్గాన్ని తెరుస్తాడు. అన్ని దారులు మూసిపోయాను అనుకున్నా లేదు, నీవు ఆయనకు సమీపంగా ఉంటున్న కారణం చేత, ఆయనకు దగ్గరగా ఉంటున్న కారణం చేత ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరిచి అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అప్పటి వరకు భౌతికంగా నీ లోకములో ఒక లోకరక్షకుడిని కన్నాను అని తృప్తితో తను చూస్తూ ఆనందపడుతున్నటువంటి తల్లి, ఇక మీదట నేను ఏ కొడుకుని చూసుకోవాలి అని తను ఆలోచించున్నప్పుడు, నేను ఎవరిని చూసి బ్రతకాలి, నాకు దుఃఖాన్ని ఎవరిని చూసి నేను ఆపుకోవాలని ఆతృత పడుతూ దగ్గర నిలవబడింది. యోహాను, ఇప్పటివరకు నేను ఆయన సమీపంగా ఉండేవాడిని, ఆయన రొమ్మును ఆనుకొని జీవించేవాడిని, యేసయ్యతో నడుస్తూ వచ్చాను, యేసయ్యకు దగ్గరగా ఉన్నాను, ఇప్పుడు ఆయన సిలువలో చనిపోతే నాకెవరున్నారు అని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో యేసయ్య దగ్గర నిలబడి కుములు ఏడుస్తూ ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమతో వారి వైపు చూచి నోరు తెరిచి అన్న మాట, ఇదిగో ఇక మీదట నీ కుమారునిగా యోహాన్ని చూసి జీవించువని తల్లికిని, ఇక మీదట ఆ యోహాన్ని చూసి అన్నాడు, నీవు ఈ తల్లికి దగ్గరగా ఉండు అని ప్రియమైన మిత్రులారా బాధ్యతను అప్పగించాడు. వారికిద్దరికి ధైర్యాన్ని ఇచ్చాడు, భరోసాను కలగజేశాడు. నేను లేకపోయినా ఇదిగో నీకు ఒక ఆధారాన్ని అండగా ఇస్తున్నాన్ని ఒక భరోసాని కల్పించి వెళ్ళాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో నీవు నేను మనం కూడా యేసయ్యను ప్రేమించాల్సినంతగా ప్రేమిస్తే, ఆయన దగ్గరకు ఉండాల్సినంత దగ్గరగా దేవునితో నీవు నిజంగా ఉంటే, ఆ విషయంలో నువ్వు న్యాయం చేయగలిగితే దేవుడు తప్పకుండా గొప్ప విజయాన్ని దేవుడి జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఇవ్వడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము
5వ వచనంలో భాగాన్ని చూస్తే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ ఇక అద్భుతమైనటువంటి మాటను స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట. నా యందు ఎవరు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా 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 ఫలిస్తాడు. అవును, భూమి మీద ఎవరైనా ఫలించాలి అనంటే, అభివృద్ధి పొందాలి అనంటే ఖచ్చితంగా వారు దేవుని యందు ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉంటే, నా దగ్గర మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు 2 రకాల అభివృద్ధి ప్రతి మానవునికి అవసరం. ఒకటి, ఈ లోకంలో జీవించినంతకాలం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. రెండవది, ప్రేమ మిత్రులారా, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అనగా ఈ భూమిని విడిచి ఎప్పుడైతే నువ్వు పైకి వెళ్ళావో, పరలోక రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన స్థలం, శ్రేష్టమైనటువంటి ఆ నిత్య జీవంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం ఈరోజు మనకు అవసరం. ఆ విధమైనటువంటి అభివృద్ధి, ఆ విధమైనటువంటి ఆ యొక్క ఫలింపులోనికి నువ్వు వెళ్ళాలి అంటే యేసయ్యకు దూరంగా ఉన్నా, ఆయన సన్నిధికి దూరంగా ఉన్నా, ప్రార్థనా జీవితంలో బలహీనమైపోయినా, ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లారిపోతూ ఉన్నా, ఏవో రకరకాల చాకులు చెప్పి దేవుని సన్నిధికి దూరం అవుతున్నా, నీవేమాత్రం ఫలించలేవు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినేడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. పిల్లరా, దేవుని యందు నిలిచి మన యందు ఆయన మాటలను ఉండనిచ్చిన తర్వాత నీకు ఏది ఇష్టమో, ఏది కావాలో మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాను అంటున్నాడు. కనుక ఈ 3వ మాట యొక్క లోతైనటువంటి భావం ఏంటి అని అంటే, నువ్వు మనుషుల మీద ఆధారపడితే ఒక దినాన దుఃఖపడతావు, ఒక దినాన మోసపోతావు, ఒక దినాన నా అన్న వాళ్ళు అందరూ ఉన్నారనుకున్న నీవు ఒంటరి దానివి, ఒంటరి వాడివి అవ్వక తప్పదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన మిత్రులారా, యేసయ్య పిలిచిన నాటి నుండి, లేదా తండ్రి అయిన దేవుని కనినటువంటి రోజు నుండి, ఆ యొక్క తల్లి అయినటువంటి మరియా, శిష్యుడైనటువంటి యోహాను దేవునికి దగ్గరగా వారు ఉంటూ వచ్చారు. యేసయ్యకు వారు సమీపంగా ఉంటూ వచ్చారు. దేవుని యొక్క మాటలను వినడానికి వారు ఇష్టపడుతూ వచ్చారు. యేసయ్యతో గడపడానికి వారు ఇష్టపడ్డారు. యేసయ్యలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ కారణం చేత చివరి దశలో నాకెవరున్నారు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈ సందర్భంగా శిలువలో మాట్లాడిన మాటలు, ఆయన బాధలో నన్ను ఈ బాధ నుంచి తప్పించమని ఆయన మాట్లాడలేదు, కానీ ఈ భూమి మీద విడవబడినటువంటి మన కొరకు, ఇంకా త్వరలో నిత్యరాజ్యానికి వారసులు కావలసినటువంటి మన కొరకు ఈరోజు అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలను ప్రభువు శిలువలో మాట్లాడారు. కనుక ఈ 3వ మాట నీకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఇంతవరకు ప్రియమైన మిత్రులారా, దేవునికి దూరంగా ఉండి, దేవుని సన్నిధికి వాక్యానికి దూరంగా ఉండి, ఒకళ్ళు ఇప్పటికే మోసపోయి భయభ్రాంతులకు గురైపోయి జీవితంలో అన్నిటినీ కోల్పోయి నిరాశతో ఈరోజు కృంగిపోతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, వారి వలె నా సమీపంగా ఉండి ఇప్పటికైనా నా దగ్గరికి రా, ఇప్పటికైనా నా దగ్గరికి రా. ఇంతవరకు యేసయ్యకు నీ హృదయం దూరంగా ఉంటే, నీ మనస్సు దూరంగా ఉంటే, నీ జీవితం దూరంగా ఉంటే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు రా, ఆయన దగ్గర నిలబడు, ఆయనతో సహవాసం చేయి, యేసయ్యను ప్రేమించు. ఇంతవరకు మనుషులను ప్రేమించావు, మోసపోయావు. మనుషులను ప్రేమించావు, ఒంటరితనం, దుఃఖం మిగిలింది. ఈరోజు వస్తువులు ప్రేమించావు, అవన్నీ నీకు దూరం అయిపోయినాయి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు నా అన్న వాళ్ళందరూ కూడా నీకు శత్రువులుగా మారి ఉండొచ్చు, నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, దూరం చేసి ఉండొచ్చు. ఇది ఏదైనా నాది అనుకుంటే అది నీ కాకుండా పోయి ఉండొచ్చు. ఇప్పటికైనా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి దగ్గర ఉండు, ఆయనతో ఉండు. నీ జీవితంలో దేవుడు శాశ్వత కాలం, ఇహ పరలోకాలకు సంబంధించినటువంటి భరోసానిచ్చి నిత్య జీవాన్నిచ్చి నడిపించే శక్తి కలిగినటువంటి దేవుని మాట ఇది. ఈ మాటను దయచేసి కొట్టివేయొద్దని
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో కోరుతున్నాడు. విత్తబడినటువంటి 3వ మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, నిజమే నాయన, నిన్ను ఆశ్రయించిన వారిని, నీ మీద ఆధారపడిన వారిని, నీ సమీపమున నిలిచిన వారిని, నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విడిచిపెట్టవని చాలా స్పష్టంగా ఈ యొక్క 3వ మాట ద్వారా మీరు తెలియజేశారు. ప్రభా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క మాటను ధ్యానములో ఏకీవించినటువంటి నా ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి. వారు రక్షణ పొందిన వారైనా, రక్షణ ఇంకా పొందని వారైనా, ఒకవేళ పొంది నీకు దూరంగా ఉన్నవారైనా ఈ సమయంలో దేవా, అవును, మీరు కొన్ని వాక్య ఆధారాలతో చూపించారు. నిలవైన వారు, మేలు పొందినవారు, ఉపకారం పొందినవారు, వీళ్ళందరూ ఉండగా నాకేం పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. దూరంగా నిలబడి యేసయ్యను, దేవా, నిన్ను హింసిస్తున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు వారు చూచి పైచాచిక ఆనందాన్ని పొందేవారిగా కొంతమంది నిలవబడ్డారు. ఏం జరగబోతా ఉంది, ఇతను రక్షించుకోగలడా, రక్షించుకుంటాడని ఆశ్చర్యంగా చూసిన వారు ఉన్నారు. కానీ తెలియనటువంటి మరియా, శిష్యుడైనటువంటి యోహాను, వారు సమీపమున ఉన్న కారణం చేత యావత్తు ప్రపంచాన్ని కుదిపేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి మాటను ఆ సమయంలో మీరు మాట్లాడారు తండ్రి. ఆ మాట ద్వారా ఈరోజు వారిద్దరికే ధైర్యం, ఆదరణ కాదు, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా సరిచేసుకొని నీకు సమీపముగా నిలబడి నీ యొక్క వాక్యాన్ని వింటూ నీ సన్నిధిని అనుభవిస్తూ నీ దగ్గరగా ఉండి ప్రేమించాల్సినంత రీతిలో ప్రేమిస్తూ ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉండేటువంటి మనస్సును నా ప్రియబిడ్డలందరికీ మీరు దయచేయండి. అలాంటి తీర్మానాన్ని తీసుకొని చుండగా, అలాంటి ప్రత్యేకమైన ప్రార్థన వారు కలిగి ఉంటుండగా, వారు మనసులో మార్చుకొని ఉంటుండగా మీరే అటువంటి భరోసాను, ధైర్యాన్ని ఇచ్చి నా ప్రియబిడ్డలందరినీ అన్ని విధాలుగా ధైర్యపరిచి ముందుకు నడిపించి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.